హైకోర్టు ఆదేశాలు అమలవుతాయో లేదో ఇవాళ తాడిపత్రిలో తేలిపోబోతుంది. ఇంతకుముందే పెద్దారెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు, ఒకప్పుడు అదే పెద్దారెడ్డి తను రౌడీయిజం చెయ్యాలి, అరాచకం చేయాలనుకుంటే ఎలక్షన్లలో అసలు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉండేవాడే కాదు, అవకాశమే కుదిరేది కాదు. దాంతోపాటు ఆయన అసలు అక్కడ తిరగలిగేవాడు కాదు. ఆ రోజున పెద్దారెడ్డి ఏది ఇద్దరికి కలిపి చూస్తే 16 కౌన్సిలర్లు వైసీపీకి వచ్చినాయి, 18 కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. ఆ టైంలో పెద్దారెడ్డి అట్టించి టీడీపీ వాళ్ళ నలుగురిని తీసేసుకుందాం అనుకున్నాడు. కానీ జగన్ అతన్ని పెద్దారెడ్డినే హౌస్ అరెస్ట్ చేయించి, మనం ఎలక్షన్స్ ముందు వ్యవహారం వేరే, ఎలక్షన్స్ తర్వాత ఫెయిర్గా వెళ్ళిపోవాలని ఆపిచ్చేశాడు. పెద్దారెడ్డినే హౌస్ అరెస్ట్ చేయించాడు. దాంతో ఆ రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచాడు. అంటే అరాచకాన్ని అన్నాడు, ప్రభుత్వము ఆపింది. చివరికి పెద్దారెడ్డి కూడా రెచ్చిపోయి రోడ్డు ఎక్కలేదు, నడిచింది. ఆ రోజున అక్కడ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ విషయం తనే చెప్పారు అంతకుముందు, జగన్ బాధ్యతగా వ్యవహరించాడు అన్నటువంటి విషయం. ఇప్పుడు అదే పెద్దారెడ్డిని ఊళ్ళోకి రానియనని చెప్పి 14 నెలల నుంచి రానియట్లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అనుమతించమని, అయినా రానియలేదు. పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు గొడవ చేయటమే. చివరికి కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కావట్లేదంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే హైకోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ తాడిపత్రిక ఆయన తీసుకెళ్ళి ఆయన ఇంట్లో ఉండేటట్టు చూడమని చెప్పి, ఇంటి దగ్గర 50-60 మందికి మించి ఉండకూడదు, అట్లాంటి కొన్ని షరతులు కూడా పెట్టింది, ఏమో రెచ్చగొట్టుకోవద్దు అన్నట్టు. అంతా బాగానే ఉంది. కావాలని ఇవాళే కరెక్ట్గా అదే జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ శివుడికి సంబంధించినటువంటి ఒక విగ్రహావిష్కరణ, అది ఖచ్చితంగా భక్తి కార్యక్రమం చేసుకోవడంలో తప్పేం లేదు. ఆ సందర్భంగా అందరినీ చోటకి రమ్మంటున్నారు. ఆ పేరుతో ఇక్కడ ఏమన్నా ఉద్రిక్తతలు సృష్టిస్తారా, లేదా అది దైవ కార్యం వరకు ఉంటారా? దైవ కార్యక్రమం వరకు పిలవడంలో తప్పు లేదు, ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడంలో తప్పు లేదు. ఆ పేరు చెప్పి రాజకీయంగా వాడుకుంటే ఇష్యూ అవుతుంది. కాకపోతే కోర్టు ఆదేశాలని పోలీసులు తప్పనిసరిగా అమలు చేయక తప్పని పరిస్థితులలో దాకా ప్రజాస్వామ్యం వచ్చింది. ప్లస్ ఇప్పుడు కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.